ఆధారాలు వచ్చిన తర్వాత చేస్తాము, అలాంటప్పుడు ఎందుకు ఇంత ఆదరాబాదరా ఆరోపణలు చేశారంటున్నారు. మీకులాగా ఆదరాబాదరాగా అరెస్టులు వాళ్ళు చేయట్లా, దర్యాప్తు చేసి నిర్ధారించుకొని తర్వాత అరెస్టులకు వెళ్తున్నారు. మీరేమంటున్నారు? రాజకీయంగా గురించి కాదు సార్ ఇక్కడ మాట్లాడుతుంది. సుప్రీంకోర్టు మాట్లాడింది రాజకీయాలు, రాజకీయ పార్టీల గురించి కాదు మాట్లాడుతుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి భక్తుల గురించి, ఆ దేవదేవుడి ప్రతిష్ఠ గురించి, ఆ లడ్డూ ప్రసాదం గురించి, హిందువుల యొక్క మనోభావాల గురించి మాట్లాడుతుంది. ఇక్కడ అది దెబ్బతీసింది ఎవరు? ఏ ఆధారాలు లేకుండా ఆరోపణ చేసి. ఇప్పుడు ఒకటి మీరు కోర్టులో రేపొద్దున సపోజు కోర్టులో ప్రభుత్వం ఓడిపోయింది అనుకుందాం. కోర్టులో ఈ దిగజారిన ప్రతిష్టను ఎవరు తేవాలి? ఈ స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్లే కదా చెప్పాలి. చేస్తారు, అప్పుడు చేస్తారు. ఏం చేస్తారు? మీరెందుకు తొందరపడిపోతారు? ఒకవేళ పొరపాటు జరిగితే ప్రభుత్వం క్షమాపణ చెబుతుంది. ఒకవేళ అదే జరిగితే, మీరు అన్నట్టు అదే జరిగితే ప్రభుత్వం క్షమాపణ చెబుతుంది. ఇప్పుడు ఖచ్చితంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలకి నైతిక బాధ్యత వహిస్తూ ముందుగా ఆ దేవదేవుడికి, ఆ దేవదేవుడి యొక్క భక్తులకి, ఆ లడ్డూ ప్రసాదం గురించి అనుచితంగా మాట్లాడిన వ్యాఖ్యలకి బేషరతుగా చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి. బీఫ్టాలో వాడిన ఆధారాలు మీ దగ్గర లేవు అని చెప్పేసి ఇప్పుడు ఎవరైతే ఆరోపణ చేశారో వాళ్ళు నిరూపించాలి. అది మీకు చట్టం తెలిసే ఉంటది. ఎవరైతే ఆరోపణ చేశారో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు కూడా కడుక్కోవాలి, అది కూడా తెలుసు కదా. అది తెలుసు కదా. ఇప్పుడు ఆరోపణ చేసిన వాళ్ళు సుప్రీంకోర్టులో ఆరోపణలు ఎదుర్కొన్న అసలు లడ్డు టెస్ట్ కే పంపించకుండా ఎలా కలిసిందంటారు? సుప్రీంకోర్టు అడిగింది. మీరు దేవదేవుడు వెంకటేశ్వర స్వామితో రాజకీయాల్లో ఆడుకుంటున్నారు, ఆయన ఆల్రెడీ ఇప్పటికీ మీకు చూపించారు, ఇంకా ఉంటది ఇంక ఏమయ్యారు? ఇప్పుడు నిన్న జరిగిన టెస్టులకి, జరిగిన వ్యాఖ్యలకి ఏమయ్యారు? రైల్లో చెక్క భజన చేసేవాళ్ళు, చిడతలు కొట్టేవాళ్ళు ఏమయ్యారు? మెట్ల పూజలు చేసే ముత్తైదువులు ఏమయ్యారు? ఈ స్టేట్మెంట్ అందరూ వివరణ ఇవ్వండి. ఆయన ఈరోజు తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఆల్రెడీ ఆయన దీక్ష ముగింపులో భాగంగా ఆయన చేసుకుంటున్నారు. సరే చేసుకుంటున్నారు. మేమేమంటున్నామంటే బాధ్యత తీసుకొని సుప్రీంకోర్టు చేసిన ప్రశ్నలన్నిటికీ ఒక ప్రెస్ మీట్ పెట్టి జవాబు చెప్పాలి. బేషరతుగా హిందువుల మనోభావాలు దెబ్బతీసి రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చినందుకు, హిందువులకి మనోభావాలు దెబ్బతీసినందుకు ముందుగా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఇది నిరూపించలేకపోతే చంద్రబాబు నాయుడు గారు తక్షణమే పరిపాలన చేయడానికి అనర్హులు, రాజీనామా చేయాల్సి ఉంటుంది. సరే, మీరు అన్నారు కదా, ఆయన ఏం చెప్తారు? ఏమండి రాజీనామా? దయచేసి వెంకటేశ్వర రెడ్డి గారు తన వాక్యం లింక్ తీసుకోవాలి. రైల్లో చిరతలు కొట్టేవాళ్ళు, వాళ్ళు ఏంటంటే భక్తి భాగాలతో వచ్చేవాళ్ళు, హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా మీ వేదిక మీద కూర్చొని మాట్లాడడం తప్పు. మేము చిరతలు కొడతామో, భజన చేస్తామో, అది హిందూ సాంప్రదాయాలు. వీలైతే గౌరవించండి, నచ్చకపోతే గుమ్మనండి. నా పేరు వెంకటేశ్వర రెడ్డి, నా కింద 4 దేవాలయాలు ఉన్నాయి. మీరు ఎంతవరకు భక్తులో, నేను ఎంతవరకు హిందువో రండి. నేను నా హిందుత్వం దయచేసి మీరు ఆగండి, అవన్నీ ఆపి ముందు చెప్పండి. సుప్రీంకోర్టు అయిపోయింది. టీడీపీ అంటే టాపిక్ డైవర్షన్ పార్టీ అని చెప్పేసి అందరికి అర్థమైపోయింది. ఇప్పుడు సుప్రీంకోర్టు వ్యాఖ్యల మీద డిబేట్ పెడితే దానికి సమాధానం చెప్పకుండా టాపిక్ డైవర్షన్ మాట్లాడండి. మీరు దానికి వ్యాఖ్యలకి సమాధానం చెప్పండి. వ్యాఖ్యలకి సమాధానం చెప్పండి. ఫస్ట్ వ్యాఖ్యలకి సమాధానం చెప్పండి. అంతేగాని మీరు టాపిక్ డైవర్ట్ చేసి అయిపోయింది. ఆ కథ అయిపోయిందండి. మిమ్మల్ని నమ్మేవాళ్ళు ఎవరు లేరు. ఇక హిందువులు కూడా నమ్మేవాళ్ళు ఎవరు లేరు. ఆ కథ అయిపోయింది. రవికిరణ్ గారు మాట్లాడతారు. రవికిరణ్ గారు మాట్లాడతారు. ఓకే, రైట్. చౌదరి గారు ఒకసారి రవికిరణ్ గారు మాట్లాడతారు. రవికిరణ్ గారు రైట్. రెడ్డి గారు ఒక్క నిమిషం. రవికిరణ్ గారు మాట్లాడతారు. ఇటీవల కాలంలో కూడా మనం సిజేఐ గారు, ఆనరబుల్ సిజేఐ గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పిన వ్యాఖ్యలు ఒక్కోసారి గుర్తు చేస్తారు. విచారణలో భాగంగా ధర్మాసనం అనేకమైన ప్రశ్నలు అడుగుతారు, సందేహాలు అడుగుతారు. దాన్ని మీరు తీర్పులుగా అన్వయం చేసుకొని బయట రాజకీయాల కోసం వాడుకుంటాం సమంజసం కాదు.
అలాగే ఇటీవల కర్ణాటక హైకోర్టు ఇచ్చి చేసిన వ్యాఖ్యల మీద కూడా అన్నారు. మీరు వ్యాఖ్యలు చేసే ముందు 1-4 సార్లు ఆలోచించుకొని వ్యాఖ్యలు చేయండి, దాన్ని బయట ఏ రకంగా ఉపయోగించుకోండి. సో ఇటువంటి తప్పుదోవలు బట్టి తీర్పు ఇచ్చేసినట్లుగా ప్రచారం చేసి రాజకీయంగా ఉపయోగించుకుంటాం అనేది సమంజసం కాదంటారు. సో మనం ఆగుదాం. తీర్పు గురించి కాదు, ఆయన చేసిన వ్యాఖ్యలకి నైతిక విలువలు ఉంటే, బాధ్యత ఉంటే సమాధానం